దివ్యానగర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దివ్యానగర్ అభివృద్ధి గురించి, నల్ల మల్లారెడ్డి గురించి ఈ మధ్య వార్తాపత్రికల్లో, టీవీల్లో రకరకాల వార్తలు ప్రచురితం అవుతున్నాయి, ప్రసారం అవుతున్నాయి. అసలు దివ్యానగర్ అభివృద్ధి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దివ్యానగర్కి ఎనీ డే ఎప్పుడైనా రావచ్చు, చూడొచ్చు, తెలుసుకోవచ్చు. నేను ఓపెన్, నేను అక్కడనే ఉంటా. నా నివాసం దివ్యానగర్లోనే. అయితే దివ్యానగర్ అభివృద్ధి కోసం 10,09,00,000 వసూలు చేసి ఒక కాంపౌండ్ వాల్ మాత్రమే కట్టి మిగతా డబ్బులన్నీ సొంతాన్ని వాడుకున్నాననే ఆరోపణతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా ప్రకటనలు ఇస్తూ, తర్వాత టీవీలలో ప్రకటనలు చేస్తూ, తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టారు కూడా. వాటన్నింటినీ కౌంటర్ చేయడం కోసం, వాస్తవం ఏటో చెప్పడం కోసం ఈ వీడియో ప్రసారం చేయడం జరుగుతున్నది. దివ్యానగర్లో పనులైనాయా లేవా ఈ వీడియో ద్వారా చూడండి, ప్లీజ్ తెలుసుకోండి. 1988 నుండి కాచవాని సింగారం కొర్రెముల గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్లు 60, 61, 62, 63, 64, 43, 44, 55, 56, 57, 58, 59 మరియు 720, 721లో గల దివ్యానగర్ ఫేజ్ 1 నుండి ఫేజ్ 5C వరకు గల సుమారు 2158 ప్లాట్లు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఆ ప్లాట్లను రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్, కరెంటు సౌకర్యాలతో అభివృద్ధి చేసుకుందామని దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో దివ్యానగర్ ప్రమోటర్ మరియు హర్ష ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయిన శ్రీ నల్ల మల్లారెడ్డి గారిని సంప్రదించారు. అభివృద్ధి కార్యక్రమంలో ప్లాట్ల యజమానులందరినీ భాగస్వాములను చేస్తూ అసోసియేషన్ వారు హర్ష ఎస్టేట్స్ కంపెనీ అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. గుట్టలు, రాళ్లు, ఎత్తుపల్లాలతో కూడిన ఈ లేఅవుట్ను 3 స్టేజీలలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొదటి స్టేజ్ కాంపౌండ్ వాల్, రెండవ స్టేజ్ లెవెలింగ్ పని, మూడవ స్టేజ్ బీటీ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్, చెట్లు, ఎలక్ట్రిసిటీ మొదలైన సౌకర్యాల కల్పన. ఈ పనుల కోసం 56.7315 కోట్లు ఖర్చవుతుందని అంచనా తయారు చేయడం జరిగింది. ఈ అంచనా ప్రకారం ప్రతి చదరపు గజానికి 1121 రూపాయలు చెల్లించవలసి వస్తుందని నిర్ణయించడమైనది. ఈ నిర్ణయం ప్రకారం 2007లో మొదలుపెట్టి 2013వ సంవత్సరం మధ్య వరకు హర్ష ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రస్తుతం హర్ష హోమ్స్ అండ్ ఇన్ఫ్రా ద్వారా 27,64,00,000 విలువ చేసే పనులైన కాంపౌండ్ వాల్, లెవెలింగ్ పనులు చేయడం జరిగింది. ఇందులో ప్లాట్ల ఓనర్ల దగ్గర నుండి వసూలైనవి కేవలం 10,26,00,000 రూపాయలు మాత్రమే. హర్ష హోమ్స్ వారు 17.38 కోట్ల సొంత సొమ్ము ఖర్చు చేశారు. ఇంకా 3వ స్టేజ్ అయిన సౌకర్యాల కల్పన మిగిలి ఉంది. సాధారణ ప్రజానీకందరికీ ఈ వీడియో ద్వారా, దీన్ని చూడడం ద్వారా మేము తెలియజేయదలుచుకున్న విషయం నిజంగా పని అయిందా లేదా, పనులు చేశామా లేదా అనేది అర్థమై ఉంటుంది. కొంతమంది దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ముసుగులో 2007లో స్టార్ట్ అయిన దివ్యానగర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 2013 దాకా మేము చేసిన పనుల్లో ఒక 6 నెలలు తప్ప మిగతా సమయాల్లో భాగస్వామ్యం తీసుకోకుండా ఓన్లీ 18% మాత్రమే డెవలప్మెంట్ ఛార్జెస్, అంటే 56,73,15,000 డెవలప్మెంట్ ఛార్జెస్లో 10,09,00,000 వాళ్ళు చెప్తున్నారు. కాదు, 10,26,00,000 మాత్రమే వసూలు చేసి, అంటే 18% మాత్రమే వసూలు చేసి 30% 700 మందిని భాగస్వాములు చేయకున్నా మాకున్న 600 ప్లాట్ల డబ్బులతో మేము చేసిన పనులు మీకు మీ ముందున్నాయి. మా ప్లాట్లకు సంబంధించిన 17,38,00,000 ఖర్చు పెట్టాం. అయినా దుష్ప్రచారం చేస్తూ ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ దుష్ప్రచారం ఎందుకు జరుగుతున్నది? కారణం ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు ప్లాట్ల యజమానులు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళను ఏదో ఒక సాకుతో వాళ్లకు రకరకాల తాయిలాలు పెట్టి ప్లాట్లు అక్రమ వ్యాపారం చేసి
మిలియన్ల కొద్ది రూపాయలు సంపాదించిన వాళ్లకు ఈ మధ్య కాలంలో నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత దివ్యాంగ ప్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ 2014లో నేను విధి లేని పరిస్థితుల్లో నేను ఎలక్షన్ నిలబడి నేను ప్రెసిడెంట్ అయినాక దాన్ని సక్రమ మార్గంలో పెడుతున్న క్రమంలో ఇట్లాంటి వాళ్ళ ఆటలు సాగనీయకపోవడం ద్వారా దివ్యాంగనగర్ రానివ్వట్లేదు, దివ్యాంగనగర్లో ప్లాట్లు అమ్మనివ్వట్లేదు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ అమ్ముకోవడం అనే వ్యాపారాన్ని అడ్డుకట్ట వేసిన అనే అక్కస్తో ఆ కక్షతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ తప్పుడు ప్రచారాలందరినీ తిప్పికొట్టడం కోసం ఈ వీడియో ద్వారా నిజంగానే పనులు ఏమైనాయి అనేది చేసినాం. అదే కాకుండా ఫిబ్రవరి 21వ తారీఖు నాడు నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి పత్రికల్లో పూర్తి సమాచారంతో సమాధానం చెప్పడం జరిగింది. అయినా ఇంకా పెట్టేయకపోతున్న వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసం ఈ వీడియోను ప్రసారం చేయడం జరిగింది. ఈ పనులు జరిగిన క్రమాన్ని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ వీడియో ద్వారా నిజంగానే పనులు అయినాయా లేదనేది మీకు అర్థమై ఉంటుంది. గుట్టలు కొండలు తీసేసాం, ప్లాటరాళ్ళు నాటించాం, తర్వాత కాంపౌండ్ వాల్ పెట్టించాం. దానికైనా ఖర్చులు ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఏ ఇంజనీర్తో అయినా వచ్చి లెక్కలు వేయించుకోవచ్చు. లెక్కలు వేస్తే మేము ఎప్పుడు ఆల్వేస్ నేను అక్కడే ఉంటాను, నేను ఇంతకుముందే చెప్పినట్టు. కాబట్టి ఎప్పుడైనా నేను సిద్ధంగా ఉన్నా దేనికైనా. అయితే ప్లాట్ల ఓనర్లందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్యానిక్ గురి చేసి గందరగోళం చేసేసి ఇది ఎట్లాగా అభివృద్ధి కాదని మీరంతా అమ్ముకపోయేటట్టు చేసి వాళ్ళు లాభపడాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గ్రహించాలని కోరుతున్నాను. వాళ్ళు చేస్తున్న కుట్రను మీరు గ్రహించాలని. ఎందుకంటే దివ్యాంగనగర్ అభివృద్ధి కాకుండా వీళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారు. వీళ్ళు ఇట్లాంటి ప్రచారాలతో ఇది అభివృద్ధి కాదు, ఎక్కడెక్కడ చిందరవందరైన తర్వాత లాభపడాలని చూస్తున్నారు. దొంగలు ఊలు పంచుకోవాలని, ఇల్లు కాలుతుంటే పేలాలేరు తినాలని తప్పుడు ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తుల తప్పుడు ప్రచారాల్ని తిప్పికొట్టండి. ఆలోచించి సరి అయిన నిర్ణయాలు చేసుకోండి, వాస్తవాలు అర్థం చేసుకోండి.